మీకు అనునిత్యం వెంట ఉండే కొమ్మూరి ప్రతాపన్న గారికి, మన అభిమాన నాయకుడు, మా సోదరుడు, యువజన నాయకుడు, పార్లమెంటులో మరి తెలంగాణ గొంతు నిత్యం వినిపిస్తూ ఒక్కరోజు కూడా పార్లమెంటుకు ఆబ్సెంట్ కాకుండా 100% హాజరులో గాని, తెలంగాణ గురించి మాట్లాడడంలో గాని, మన గల్లీ సమస్యలు ఢిల్లీలో వినిపించడంలో గాని హీరో పే చేస్తున్నటువంటి మన చామల కిరణన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులు సోదరిమణులకు, మా అక్క తమ్ముళ్లకు, నిలబడ్డటువంటి మా కౌన్సిలర్స్ అందరికీ, మా పత్రికా మీడియా సోదరులకు, ఇక్కడికి అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు, అమ్మలకు, పెద్దలకు, యువజన నాయకులకు, కాంగ్రెస్ పార్టీ చెర్యాల టౌన్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, డివిజన్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చెర్యాల గడ్డ అంటే ఒళ్ళు పులకిస్తుంది. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా చెర్యాలలో మరి ప్రశ్నించే గొంతుక ఇక్కడి నుంచే ఉంటది. అది తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, విప్లవ పోరాటం కావచ్చు, తెలంగాణ మలివిడత పోరాటంలో కూడా చెర్యాల నుంచి మరి ఎంతో మంది ఉద్యమకారులు తెలంగాణ సాధన కోసం పోరాడినటువంటి యువకులను కన్న గడ్డ ఈ చెర్యాల గడ్డ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ చెర్యాల గడ్డ అంటే చైతన్యానికి గడ్డ. మరి చైతన్యం ఉన్నటువంటి గడ్డ మీద ఈ రోజు మరి జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమం జరగాలని కోరుకునే నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందుకనే వచ్చి రాగానే మరి ఇక్కడ ఒక అక్క నిలబడి ఉంది. ఈ రోజు 100 మంది ఉన్నారు, ఒక్కరుంటారు. హైదరాబాద్ నుంచి ఫోన్ వస్తుంది, మీరు మీటింగ్ కానీ ఇక్కడికి వచ్చి ఇల్లు వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి మరి రాగానే ఒక బస్ ఎక్కి పోవాలి, చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఆడ ఆపత్తున్నదంటే వెళ్లిపోయేటట్టు ఉండాలని మరి బస్ ఫ్రీ పెట్టడం జరిగింది. మీరు గతంలో చూస్తే ఇంటింటికి కరెంటు బిల్లు కట్టలేదని కనీసం కరెంటు బిల్లు కట్టకుంటే మరి లైన్ కట్టేది, చీకట్లో మగ్గేది. అలాంటి బాధ ఉండొద్దు. ప్రతి ఒక్కరూ ప్రతి గుడిసె గాని ఇళ్లలో వెలుగు ఉండాలని 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేయడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతో మంది పేదలు ఉన్నారు. మరి కొంతమంది మాత్రమే సన్న బియ్యం తినడానికి అర్హులా? మరి కడుపు నిండా తినాలే, రుచికరంగా ఉండాలని మరి సన్న బియ్యం పథకాన్ని కూడా ఈ రోజు తీసుకొచ్చి పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినడానికి మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు చొరవ తీయడం జరిగింది. ఈ రోజు మా అక్క చెల్లెలందరికీ ఒకటే విజ్ఞప్తి, మహిళా సంఘాలన్నింటినీ కూడా మరి నాకు బాధ్యతగా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వండి, వాళ్ళు మెచ్చిన చీర ఇవ్వండి, మహిళలందరినీ మహిళా సంఘాల్లో చేర్చండి. ఇల్లులు వచ్చినటువంటి మహిళలకు కూడా ముందస్తుగానే ఎదురు 1,00,000 రూపాయలు ఎదురిస్తా ఉన్నాం. మీరు ఇల్లు పునాది కట్టక ముందే మహిళా సంఘాల నుంచి ఎదురు ఇప్పించి మరి ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పు కట్టుకునేటట్టుగా. కాబట్టి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా చెర్యాల బొమ్మలు గాని, నేను మొన్న వేరే దేశం పోయినప్పుడు చెర్యాలలో తయారు చేసినటువంటి బొమ్మలు, నకాసి బొమ్మలు అక్కడ ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇవాళ ఇక్కడ తయారైనటువంటి బొమ్మల్ని హైదరాబాద్ లో 500 కోట్ల విలువ చేసే హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో షాపులు ఇచ్చినాం. శిల్పారామంలో షాపులు ఇచ్చి ఇవాళ అక్కడ అమ్ముకునేటట్టుగా మహిళా సంఘాలకు అవకాశం ఇచ్చినాం. మహిళా సంఘాలలో చేరండి అని అంటున్నాం మనం. ఇవాళ పోయిన ప్రభుత్వంలో మా అక్క చెల్లెళ్ళు 500, 1000 జమ చేసుకుని అభయహస్తం చేస్తే అందులో ఉన్న డబ్బులన్నీ వాడుకొని పోయినరు. పావుల వడ్డీ అని చెప్పి 3,500 కోట్లు దోచుకొని పోయినరు వాళ్ళు. ఈ రోజు వడ్డీ రూపాయలు ఎప్పటికప్పుడు 6 నెలలకు సంవత్సరంలో 2 దఫలుగా ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ మహిళా సంఘంలో ఉంటే ఎక్కడికో పోవడం అవసరం లేదు. సంఘం దగ్గర గాని బ్యాంకు వాళ్ళు కూడా లైన్ కడతా ఉన్నారు. మహిళా సంఘంలో సభ్యురాలైతే బ్యాంక్ లింకేజ్ అప్పులు ఈజీగా వస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఉంది. అందుకనే దయచేసి ఈ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లలో మరి ఓటేసి ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు మరి చామల కిరణన్న మీకు ఎంపీగా ఉండడం ఒక అదృష్టం అయితే, రేపు ఈ మున్సిపాలిటీని గెలిపించుకోవడం మూలంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి లేని లోటును మీరు ఇవాళ తీర్చడం మూలంగా ఇంకా అభివృద్ధి జరుగుతుంది.
ఈ సంవత్సరన్నర కాలంలోనే దాదాపుగా 36 కోట్ల రూపాయలు ఈ పట్టణాభివృద్ధికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చామల కిరణ్ అన్న గారి ద్వారా, ప్రతాప్ రెడ్డి అన్న గారి ద్వారా మీ ఇక్కడ నాయకుల యొక్క విజ్ఞప్తి మేరకు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అందుకనే ఈ రోజు సర్పంచ్ ఎన్నికలైన తెల్లారే మున్సిపాలిటీలు కూడా మురవాలి, వెలగాలి, అభివృద్ధి జరగాలని వెంటనే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటే విజ్ఞప్తి, ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఎక్కడికి పోయినా మహిళా సంఘాల వాళ్ళు గాని మహిళలు గాని మేము ఇచ్చిన చీర పడేసేటట్టు ఉండదు, నాకెందుకు ఇవ్వట్లేదని కొట్లాడేటట్టుగా అంటే చేనేత కార్మికుల ద్వారా తయారు చేసుకొచ్చి ఇచ్చినాం. ఇవాళ మహిళా సంఘంలో ఉండి ఏదైనా యాక్సిడెంట్ అయ్యో ఏదైనా ప్రమాదం జరిగో చనిపోతే ఆమె కుటుంబానికి 10 లక్షల ఇన్సూరెన్స్ పెట్టినాం. మా అక్కలకు తెలుసు సంఘాలలో ఉన్నోళ్లకు అందరూ దయచేసి సంఘాలల్లో ఉండాలి. వడ్డీ లేని రుణాలు వస్తాయి. ఎక్కడెక్కడికో పోయి వేలకు వేలు వడ్డీ కట్టి ఉన్న భూములు తాకట్టు పెట్టుకునే పరిస్థితి రావద్దని మరి ఆ రకంగా చేయడం జరిగింది. ఎవరైనా లోన్ తీసుకొని చనిపోతే ఆమె తీసుకున్నటువంటి లోన్ కూడా ఒక మామలాగా, ఒక ఇంటి పెద్దలాగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అండగా ఉండాలని 2 లక్షలు మహిళ తీసుకున్నటువంటి మహిళా సంఘం లోన్లను మరి చనిపోయిన కుటుంబానికి భారం ఉండొద్దని అది కూడా మాఫీ చేయడం జరుగుతా ఉంది. గత ముందు 60 ఏళ్లు దాటితే మహిళా సంఘంలో సభ్యత్వం లేదు. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది, అక్క పెద్ద మనుషులు కూడా సంఘాలలో చేర్పించండి, వాళ్ళకు కూడా ఏ దిక్కు లేనటువంటి వాళ్లకు ఇంతమంది మహిళలు ఒక బిడ్డల్లాగా ఒక అక్క చెల్లెలా కలిసి ఉంటారని ఇవాళ వృద్ధులకు కూడా సంఘాలు పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఇవాళ పట్టణం అభివృద్ధి జరగాలన్నా ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలలో మున్సిపల్ ఎన్నికల ద్వారా జరిగేటువంటి అభివృద్ధి అంతా ఇక్కడ ఎమ్మెల్యే లేకుండా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా. కాబట్టి ఆ లోటును ఇటు ఎంపీ గారు ఇటు మన మున్సిపల్ కౌన్సిలర్స్ ఖచ్చితంగా తీరుస్తారు. కాబట్టి దయచేసి చేయి గుర్తును మర్చిపోకండి. ఒక అవకాశం ఇచ్చి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ యువకులు ఆ పూట కోసమో ఈ పూట కోసం కాదు, భవిష్యత్ తరాలకి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఇవాళ ఎంత విచ్ఛిన్నమైంది మన చర్యాల 2 మండలాలు మన గజ్వేల్లో, 2 మండలాలు సిద్దిపేటలో, 2 ఊర్లు మన ఉస్నాబాద్ లో, 2 మండలాలు జనగాంలో, ఎమ్మెల్యేకు అటు ఎంపీకి ఇటు, మరి రెవెన్యూ ఒక దిక్కు, పోలీస్ స్టేషన్ ఒక దిక్కు, ఎంఆర్ఓ ఆఫీసు ఆర్టీఓ ఆఫీసు ఒక దిక్కు. ఒక వ్యక్తి గిన్ని దిక్కులో పోవాలంటే ఏడ తిరుగుతా చెప్పండి. చర్యాల సంపద, చర్యాల అస్తిత్వం, చర్యాల మల్లన్న గుడి, మరి ఇవన్నీ కూడా ఎవరో వాళ్ళ ఖాతాలో వేసుకోవడం కోసం చేసిరో మీకు తెలుసు. కాబట్టి ఇదంతా కూడా ప్రజల యొక్క అస్తిత్వానికి ఈ చర్యాల పట్టణం తెలంగాణలోనే చర్యాల అంటే మరి ఒక పోరాటాల గడ్డ, ఒక వ్యక్తిత్వంతో ప్రశ్నించే గొంతులుండేటువంటి గడ్డ. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక అవకాశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని పేరు పేరున కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు మరి ఈ యొక్క ఎన్నికలు బాక్స్ లో ఉండవు, చేతి గుర్తు ఇట్లా వైట్ పేపర్ మీద ఉంటది. ఈ వైట్ పేపర్ మీద మీకు ఒక ముద్ర ఇస్తారు. ఆ ముద్ర తోటి ఆ వైట్ పేపర్ లో చెయ్యి గుర్తు మీద ముద్రేసి దాన్ని ఇట్లా పొడుగ్గా మలవాలి, మర్చిపెట్టాను. అట్లా ఇట్లా పొడుగ్గా మలిసి అడ్డంగా మలిసి అక్కడ బాక్సులు వేయాలి. ఇంతకు ముందేమో ఈవీఎంలు ఉండేది, అది ఒత్తుడు ఎమ్మెల్యే అప్పుడు. కాబట్టి ఇది అందరు కౌన్సిలర్స్ దయచేసి అర్థం చేయించాలి. ఎందుకంటే దాదాపు 5-6 ఏళ్ళు అయింది కాబట్టి ఈ ఒత్తుడు, ఈ స్టాంపు మర్చిపోయి ఉంటారు. మొన్ననే ఎమ్మెల్యే ఎన్నికలకు, ఎంపీ ఎన్నికలకు మరి ఈవీఎంలు బటన్స్ ఉండే. కాబట్టి మీకు పేపర్ ఇస్తారు, ఆ పేపర్ మీద ఒక ముద్ర ఇస్తారు. మన చేయి గుర్తు మీద కరెక్ట్ గా వేసి దాన్ని పేపర్ ను పొడుగ్గా మలిసి తర్వాత అడ్డం మలిసి అట్లా పొడుగ్గా మలవాలి. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వాడుకొని
ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఖాతాలో వేయండి. మిగతా అభివృద్ధి అంతా చేయించే బాధ్యత మేం తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి నిధులు రాకుంటే మొన్నటి నుంచి కూడా దాదాపు 500 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చినాం. మొన్ననే 2 నెలల క్రితం 250 కోట్లు, ఇప్పుడు నిన్ననే 250 కోట్ల రూపాయలు సెంట్రల్ దగ్గర ఆగిపోయినా కూడా మన పంచాయతీరాజ్ శాఖ నుంచి ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, సర్పంచుల మీద మంత్రిగా ఆ నిధులు కూడా గ్రామాలకు వచ్చినాయి. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఈ శాఖ మున్సిపాలిటీ అభివృద్ధి అనేది మన ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఉంది. దయచేసి ఖచ్చితంగా ఇప్పటికే మున్సిపాలిటీ కోసం 36 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. రీసెంట్లీ 18 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో ఇచ్చారు. ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి మీరందరూ చేతి గుర్తుకు 11వ తారీఖు నాడు ఓటేసి గెలిపించండి. మహిళలకు ఇంకొక వాగ్దానం ఉంది, అది కూడా తప్పకుండా మన రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారు, మేమందరం నెరవేరుస్తాం. కాబట్టి మీరందరూ కూడా, మహిళలంటే మన ముఖ్యమంత్రి గారికి ఎంతో అభిమానం. ఎందుకంటే అక్కలు బాగుండాలి, చెల్లెలు బాగుండాలి. వారి ఇంట్లో కూడా ఆయనకు కూడా కూతురే ఉంది. మాలాంటోళ్ళను కూడా ఆడబిడ్డగా దీవిస్తాడు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న మా అక్క చెల్లెలందరూ బాగుండాలని కోరుకుంటాడు. కాబట్టి మా అక్క చెల్లెలందరూ ఈ సందర్భంగా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించి మద్దతు ఇవ్వాలని, దీవించాలని కోరుకుంటూ, మా యువజన నాయకులు కూడా రైతన్నలు, యువజన నాయకులు అందరూ మన ప్రభుత్వానికి అండగా ఉండాలని, దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చేతి గుర్తుకే, చేతి